సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారు ఇప్పుడు తిహార్ జైల్లోనే ఉన్నారు కదా. అయితే ఆమెని సిబిఐ వాళ్ళు మళ్ళీ వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది సార్. అంటే జైల్లో ఉన్న ఆమెను ఎలా అరెస్ట్ చేస్తారు? ఈ విధంగా అరెస్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఈడీ కదా ఇంతకుముందు అరెస్ట్ చేసింది. అవును. ఈడీ పెట్టిన కేసులో ఆవిడ్ని జైలుకు పంపించారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఐపీసీ 120B కింద ఒక కేసు పెట్టారు. అలాగే ఒక ఫోన్ టాక్ ఏదో దొరికింది వాళ్ళకి. ఈ ఫోన్ టాక్ మీద విచారణ జరపాలి అనుకుంటున్నారు. అందుకోసం అరెస్ట్ చేసి కస్టడీకి అడుగుతారు. రేపు కస్టడీకి తీసుకుని విచారణ జరిపి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక మనిషి అరెస్ట్ అయిన తర్వాత రకరకాల కేసులు పెట్టచ్చు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు, ఎన్ని ఏజెన్సీలైనా కేసులు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఏజెన్సీ తన పద్ధతిలో తాను విచారణ జరుపుతుంది. అయితే ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారమే. 100 కోట్లు ముడుపులు ఈవిడ ద్వారా వెళ్ళాయి అనేది కదా ఇప్పుడు ఆరోపణ. అంటే ఢిల్లీలో లిక్కర్ లిబరలైజేషన్ చేయాలి అని అక్కడ గవర్నమెంట్ అనుకుంది. నిజానికి అది జరగల. ఆ కార్యక్రమం జరగలేదు, ఎవరూ లబ్ధి పొందలేదు. కానీ అరెస్టులు మాత్రం జరుగుతున్నాయి, వరుసగా కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఢిల్లీలో లిక్కర్ దుకాణాల తాలూకా వ్యవహారంలో ఒక 60% భాగం ప్రైవేటుకి అప్పచెప్పేయాలి అనుకున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నది, ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. ప్రైవేటు దీనికి ఇచ్చేయాలనుకున్నారు. దానికి సంబంధించి రకరకాల వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. దానిలో సౌత్ నుంచి ఒక లాబీ ప్రయత్నం చేసింది. ఆ సౌత్ లాబీ తాలూకా అంటే వాళ్ళు మాకు ఇవ్వండి అని చెప్పి ఒక సౌత్ లాబీ అడిగింది. ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఇంత అని చెప్పి ముడుపులు. అది ఈవిడ మధ్యవర్తిత్వం చేసింది కవిత అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలో నిజాలు ఏమిటి అనేది నిర్ధారించడానికి ఇప్పుడు ఆవిడని తీసుకెళ్ళి విచారిస్తారు. ఆ విచారణలో ఆవిడ చెప్పాలి. యాక్చువల్గా ఆవిడ ఈడీ కేసులో బెయిల్ వేసుకుంది. ఇప్పుడు బెయిల్ ఇవ్వటమా మానటమా అనేది కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. అంటే ఆల్రెడీ ఇంకొక ఏజెన్సీ కేసులు పెడుతోంది కాబట్టి బెయిల్ మీద అంత పెద్ద స్ట్రెస్ ఇవ్వరు. ఇప్పుడు ఒకవేళ బెయిల్ వచ్చినా తిరిగి లోపలే ఉంటుంది ఆవిడ. సిబిఐ వాళ్ళ కస్టడీలోకి మారుతుంది. దానిలో బెయిల్ తీసుకోవాలి. మళ్ళీ దానిలో బెయిల్ తీసుకుంటే ఈలోపు ఈ బెయిల్ క్యాన్సిల్ కాకపోతే అప్పుడు రిలీజ్ అవుతుంది. జనరల్గా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అనుసరించే పద్ధతి ఇదే. రకరకాలుగా ఉంటుంది. అరెస్టులు చేసిన తర్వాత జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యేటప్పుడు గేటు దాటగానే అరెస్ట్ చేసి వేరే కేసు పెట్టి తిరిగి కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్లి జైల్లో పడేసిన చరిత్ర కూడా ఉంది మనకి. ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటి కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ తెలిసే విషయం. వీళ్ళకే కాదు, గతంలో రాజ్యం చేసినటువంటి ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అందరికీ తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుసు. పోలీసు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది స్పష్టంగా అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ఒక మనిషిని బయటికి రిలీజ్ చేయటం ఇష్టం లేకపోతే అంటే కోర్టులో బెయిల్ ఇవ్వగానే వాళ్ళకి తెలిసిపోయి వెంటనే వచ్చి ఆ జైలు దగ్గర కూర్చుంటారు. కూర్చుని వాడు రిలీజ్ అవ్వగానే అలా రిలీజ్ అయ్యి గేట్లోకి వస్తాడు. జైలు గేట్లోంచి బయటకు వచ్చి మెయిన్ గేట్లోంచి బయటకు వచ్చేటప్పుడు పక్కన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి ఇంకో కేసులో పెట్టి మళ్ళీ లోపలికి వస్తారు. ఆ కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక టెక్నిక్ కూడా చేస్తారు జనరల్ గా పోలీసు వారు. కవిత మీద ఇవన్నీ ప్రయోగిస్తారని నేను అనుకోలేదు. కానీ జనరల్ గా చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇదేంటి జైల్లో ఉండగా అరెస్ట్ చేయడం ఏంటి? జైల్లో ఉండగా అరెస్ట్ చేయడం కాదు, ఒక కొత్త ఏజెన్సీ తిరిగి తన కంట్రోల్లోకి తీసుకోవడం. అంటే తను కూడా ఒక కేసు వేయటం, ఆ కేసు వేయటాన్ని అరెస్ట్ కింద చెప్తున్నారు టెక్నికల్ గా. వీళ్ళు అక్కడికి వెళ్ళి విచారించారు. ఆల్రెడీ ఆవిడతో మాట్లాడారు. వారెంట్లు వెళ్ళిపోతాయి వరుసగా.
వారెంట్ వెళ్ళిపోతే ప్రతి జైల్లోనూ కోర్టు కేసుల తాలూకా ఒక వార్డు ఉంటాడు. అతను ఎవరికి ఏ కొత్త వారెంట్ వచ్చినా వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాడు. అయ్యా, లేకపోతే అమ్మ, మీ మీద ఒక కొత్త కేసు వచ్చింది, ఫలానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, ఇది దాని నంబరు, దీనికి ఫలానా రోజు మీరు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళు ప్రిపేర్ అవుతారు, తీసుకెళ్లి ఎస్కార్ట్తో అక్కడ హాజరుపరుస్తాడు. ఇది రొటీన్ ప్రోగ్రామ్. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఒకటే కేసు కదా, ముందు ఒక కేసులో ఆయన్ని సిఐడి కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్లి రాజమండ్రిలో పడేసిన తర్వాత రకరకాల కేసులు పెట్టారు. అంతే, ఎవరికైనా జగన్మోహన్ రెడ్డికైనా అంతే, ఎవరికైనా అది జరిగే ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు ఆవిడ మీద కొత్తగా 120 అంటే కాన్స్పిరసీ కేసు ఒకటి ఫైల్ చేసుకున్నారు. ఆ కేసులో కూడా బెయిల్ తీసుకోవాలి ఆవిడ. ఈ లోపల ఇంకే రకంగా పెడితే వాటిలో కూడా బెయిల్ తీసుకుని అన్నిట్లోనూ షూరిటీలు పెట్టుకొని రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యి కంటెస్ట్ చేసి కోర్టులో ఆ కేసులు ఎప్పుడు ట్రయల్కి వస్తే అప్పుడు కంటెస్ట్ చేసి గెలవగలగాలి. లేదు, ఓడిపోతే కోర్టు శిక్ష వేస్తుంది కాబట్టి ఆ శిక్షను అనుభవించి, అంటే కోర్టు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష వేస్తే అందులో ఈ రిమాండ్ తీసేసి మిగిలిన కాలం లోపల అనుభవించండి అని చెప్పి పంపిస్తారు. అది విత్ అనుభవించేసి, అంటే ఒక 10 ఏళ్ళ శిక్ష పెడితే 6 ఏళ్లలో బయటకు రావచ్చు. ఇప్పుడు ఈ రిమాండ్, అప్పటి రిమేషన్ అన్ని కలిపి ఒక 10 ఏళ్ళ శిక్ష వేస్తే ఒక 6 ఏళ్ళు 6.5 ఏళ్ళు చేసేస్తే రిలీజ్ అయిపోతున్నారు. లేదు, 5 ఏళ్ళు వేస్తే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు చేసి బయటకు వచ్చేయచ్చు. ఇది జనరల్ ప్రొసీజర్. ఇప్పుడు కవిత గారు కూడా అదే పరిస్థితి. ఆవిడ కొంతకాలం లీగల్ బ్యాటింగ్ చేయక తప్పదు. అది ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. ఇమ్మీడియట్ గా కేసులు తేలం. ఎందుకు తేలం అంటే మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, జడ్జి గారికి వేరే పని లేనట్టు అదే కేసు వాయిదా వేస్తాడు, మళ్ళీ వెంటనే హాజరవుతాడు, వీళ్ళు ఆయన విచారణ జరుపుతాడు. ఒకే సింగిల్ టేక్ లో విచారణ జరిపేసి కేసు కొట్టేస్తాడు. ఇక్కడ అలా ఉండదు. సాక్ష్యాధారాలు, సాక్షుల్ని పిలవాలి, ట్రయల్ జరగాలి, సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటాయి కొన్ని, వాటిని చూడాలి కోర్టు. ఇదంతా నానా కూడా జరుగుతుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ కేసులు ఏవి కూడా, ఈ లిక్కర్ కేసు ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. కనీసం దీన్ని 7-8 ఏళ్ళు ట్రాక్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఆవిడని బయటకి వదలడం ఇష్టం లేదు కాబట్టి, అందుకని ఈ బెయిల్ మూవ్ అయ్యే లోపు, బెయిల్ ఎలాగూ ఒకవేళ కోర్టు కన్సిడర్ చేసి బెయిల్ ఇస్తే బయటకు వచ్చేస్తున్నామని చెప్పి కొత్త ఏజెన్సీని నిర్మించారు. కొత్త కేసు పెట్టడానికి లేదు కాబట్టి కొత్త ఏజెన్సీ ఎంటర్ అయింది. ఆ ఏజెన్సీ తన పద్ధతిలో తను వ్యవహరిస్తుంది. తన దర్యాప్తు, తన గొడవంతా తను ఫాలో అవుతుంది. సో ఇప్పుడు దానిలో కూడా బెయిల్ వేసుకుని ఇవన్నీ ఒక చోటుకి తెచ్చుకొని మళ్ళీ కొత్త ఏజెన్సీ, ఇంకొక ఏజెన్సీ ఎంటర్ కాకుండా మాట్లాడుకుని అప్పుడు వీటిలో షూరిటీలు పెట్టి బయటకు తెచ్చుకోవాలి. అది ప్రొసీజర్. కేజ్రీవాల్ విషయంలో కూడా మరి ఇదే జరుగుతుంది అంటారు. మళ్ళీ సిబిఐ ఎంటర్ అవుతుందా? డెఫినెట్ గా ఎంటర్ అవుతుంది. సిబిఐ కేసులు తెచ్చుకుంటే ఇంకొక ఏజెన్సీని ఎంటర్ చేస్తారు. ఏదైనా జరగదు. అంటే వాళ్ళకి రిలీజ్ చేయడం ఇష్టం లేకపోతే కొత్త కేసులు పెడతారు, ఇంకేదో చేశారని పెడతారు, ఇంకెక్కడో కంప్లైంట్ రైజ్ చేయిస్తారు. ఏదైనా చేయడానికి అధికారం ఉంది పోలీసులు. ప్రభుత్వం పైగా అక్కడ కేంద్ర ప్రభుత్వం తలుచుకుని వడ్డిస్తోంది ఇవన్నీ కూడా. కాబట్టి అంత ఈజీ కాదు బయటపడటం. అది కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కోరికలు తీర్చే వరకు తప్పదు ఈ కేసులో ఉండక. దానికి ప్రిపేర్ అయిపోయి డిసైడ్ అయిపోయి లోపల ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్.